లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ. కేటీఆర్ అంటుండు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను లై డిటెక్టర్ పరీక్షకు రెడీ అంటుండు. లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి అవకాశాలు ఎంత? నువ్వు వైట్ ఛాలెంజ్ విసిరితేనే డ్రగ్స్ కేసులో ఆనాడు హీరోయిన్లని వాళ్ళని వీళ్ళని విచారించినప్పుడు వైట్ ఛాలెంజ్ విసిరితే గన్ పార్క్ దాకా రాలేదు. నువ్వు పోయి కోర్టుకు పోయి నా మీద వైట్ ఛాలెంజ్ అంటున్నారు మాట్లాడొద్దని స్టే తెచ్చుకున్నావు. జన్వాడ ఫామ్ హౌస్ నీదేనా కాదా అని జనాలు మాట్లాడుకుంటుంటే కోర్టుకు పోయినావు. జన్వాడ ఫామ్ హౌస్కి నాకు ముడి పెడుతున్నారు దాని గురించి మాట్లాడొద్దని కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నావు. ఇప్పుడు ఈయన లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమవుతారట. నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? మరి అదే సీఎం అదే పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డే కదా నీకు వైట్ ఛాలెంజ్ విసిరింది. మరి ఎందుకు రాకపోతే ఆనాడు? ఇప్పుడు నువ్వు సవాల్ చేస్తున్నావు. భట్టి ఉత్తమ్ పొంగులేటి ఫోన్లను ఆయనే ట్యాప్ చేస్తున్నారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అదే అంటున్నాం కదా మేము, మీకు శిక్ష పడాల్సిందే అంటున్నాం మేము. చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పగలరా? కడియం చేసింది మోసం కాదు నయవంచన. ప్రైవేటు టీవీ ఛానల్ డిబేట్లో కేటీఆర్ ఏడా ఆ టీవీ నైన్కి పోయి మాట్లాడిండు. వీళ్ళే క్వశ్చన్లు ఇస్తారు, గిది అడగనగానే వాళ్ళు అడుగుతారు, వీళ్ళు చెప్తారు, ఏముండదు అలా. ఇప్పుడు దానికి బయటికి రాగానే లై డిటెక్టర్ పరీక్ష, అమ్మో కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్ష కూడా రెడీ అంటుంటే ఏం తప్పు చేయలేదేమో అని అనుకోవాలి జనం.